యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది. యూట్యూబ్ నుండి అని చెప్పడం కన్నా గూగుల్ యాడ్సెన్స్ నుంచి మెయిల్ వచ్చింది అని చెప్పడం కరెక్ట్ అనమాట. సో ఈ మెయిల్కి అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెయిల్ మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంది. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మెయిల్కి అర్థం ఏంటంటే 2025లో యూట్యూబ్ నుండి మనం ఎంత డబ్బులు సంపాదించామో ఆ డబ్బుల్లోంచి యూఎస్ ట్యాక్స్ ఎంత కట్ అయింది, దాని డాక్యుమెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి మెయిల్కి అర్థము. సో మనం ఎలాంటి సెట్టింగ్లు చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మెయిల్ గురించి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, మెయిల్ టైటిల్ ఏముందంటే గూగుల్ పేమెంట్స్ అని ఉంది. యువర్ యుఎస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రిపోర్ట్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ అని ఉంది. అంటే ట్యాక్స్ డాక్యుమెంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయని దీనికి అర్థము. ఫైండ్ యువర్ ట్యాక్స్ రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ అంటే మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. యూ కెన్ నౌ ఫైండ్ యువర్ 1042 ఫర్ ద ట్యాక్స్ ఇయర్ 2025 ఆన్లైన్ అని ఉంది. మనకి ఇప్పుడు మీ వీడియోలు ఎవరన్నా యుఎస్ నుండి, అమెరికా నుండి ఎవరన్నా మీ వీడియోలు చూస్తూ ఉండంటే సో మనకి ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్లోంచి యుఎస్ వాళ్ళకి ట్యాక్స్ మనం పే చేయాలి. సో దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేగాని దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2025 నుండి మనం ఎంత సంపాదించామో దాంట్లో యుఎస్ నుంచి ఎంత ఈ వ్యూస్ వచ్చాయి, ఆ వ్యూస్కి వచ్చిన ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ నుండి మనకి యుఎస్ ట్యాక్స్ ఎంత కట్ అయింది అని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్కి అర్థము. ఎవ్రీ ఇయర్ వస్తుంది అనమాట ఈ మెయిల్. 2027లో కూడా వస్తుంది. 2026 డాక్యుమెంట్స్ అనేది 2027లోకి అందుబాటులోకి వస్తాయి. సో అప్పుడు కూడా మెయిల్ వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోండి, మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేస్తే మనం ట్యాక్స్ డీటెయిల్ దగ్గరికి వెళ్తాము. సో 2025లో ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎవ్రీ మంత్ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎంత కట్ అయింది ఏంటని చెప్పేసి ప్రతిదీ మనం చూసుకోవచ్చు. దీని గురించి భయపడవద్దు. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందో వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే మాత్రం మనకి 30% వరకు మన ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో దాంట్లో కట్ అయిపోయింది. అది యూఎస్ నుంచి వ్యూస్ ఎంత వచ్చాయి, దాంట్లోంచి మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, దాంట్లోంచి మనకి 30% కట్ అయిపోయింది అనమాట. సో మీకు యూఎస్ నుంచి ఎలాంటి వ్యూస్ రావట్లేదు, ఎలాంటి డబ్బులు కూడా రావట్లేదు అంటే సో రూపాయి కూడా ఎక్స్ట్రా కట్ అవ్వదు మనకి. తప్పకుండా మీరైతే యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసుకోవాలి, ఇండియన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాలి. నాకు కాదు, నాకు యూఎస్ నుంచి అసలు వ్యూసే రావు అని అట్లా అనుకోవద్దు. తప్పకుండా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లా సబ్మిట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు.